మీరు బయట పాప్కార్న్ వందల పోసుకు అంటున్నారా? అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసేయచ్చు. చాలా చాలా ఈజీ అన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళి తయారీ విధానం ఎలా అని చూసేద్దాం. పాప్కార్న్ తయారు చేయడం కోసం అని చెప్పేసి మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకోండి. కుక్కర్లో చేస్తున్నట్లయితే కనుక కుక్కర్ వచ్చేసి మూత పెట్టకుండా మూత తిరిగేసి పెట్టాలన్నమాట. ఇంకా దాంట్లో అయితే ఆయిల్ వేసానండి. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న కప్పు పాప్కార్న్ వేసాను. ఉప్పు పసుపు వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాలు వేపితే సరిపోతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, పాప్కార్న్ వచ్చేసి రెడీ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు వెంటనే తక్కువ మంటలో అయితే పెట్టేశాను. పెట్టేసి వెంటనే మూత అయితే పెట్టేయండి. మీద ఇల్లంతా పడకుండా ఉంటుంది. ఇంక 2 నిమిషాల్లో మనకి పాప్కార్న్ అయితే తయారైపోతుంది అనమాట. చాలా మంది వచ్చేసి 10 రూపాయల ప్యాకెట్లు కొని వాడుతూ ఉంటారు కదా, దానికి బదులుగా మీరు ఒక అరకిలో ప్యాకెట్ తీసుకున్నారంటే చాలా రోజులైతే వస్తాయన్నమాట. ఇంక ఇదైతే నేను అరకేజీ 90 రూపాయలకు తీసుకున్నా. ఇదిగోండి పాప్కార్న్ తయారైపోయింది. చిన్న గిన్నెతో ఎన్ని వచ్చినాయి చూసారు కదా. దీనికి ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాను. దీంట్లో అయితే పెరి పెరి మసాలా వేసుకుందాం. ఇదైతే మనకి బయట చికెన్ అంతా వేస్తారు కదా, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదిగోండి కలిపేసాను. పెరి పెరి మసాలా వేసిందా టేస్ట్ ఇంకా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.